సిరికొండ మండల కేంద్రంలో మాల సంఘంలో కరపత్రాల ఆవిష్కరణలో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా జిల్లా మాల కో కన్వీనర్ రెడ్డి లక్ష్మణ్ మాలల గురించి మాట్లాడుతూ సిరికొండ మండలంలో ఉన్న మాలలందరూ డిసెంబర్ 1 హైదరాబాద్ లో జరిగే మాలల సింహగర్జన కార్యక్రమానికి ఇంటికొకరు రావాలని పిలుపునిచ్చారు. దళితులు సామాజిక ఆర్థిక స్వేచ్ఛ సమానత్వంతో ప్రతి ఒక్కరు జీవించాలని అనుక్షణం తపించిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అందుకే భారతదేశంలో ఉన్న 1227 షెడ్యూల్ కులాలను ఒక జాబితాలో సమూహంగా పేర్చి ఇతరులతో సమానంగా జీవించే స్థాయి కల్పించారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో జరిగే మాలల సింహగర్జన సభకు పెద్ద సంఖ్యలో విచ్చేసి జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాల కో కన్వీనర్ నీదటి లక్ష్మణ్, కేశపల్లి రవి, పాషం కుమార్, సఖి విజయ్ కుమార్, సిద్ధ రాజేందర్, తలారి హేమంత్, తలారి రాకేష్, లింగం, రాయేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. మాలల మిత్రులారా, సిరికొండ మండలంలోని మాల సమాజం అంతా డిసెంబర్ 1న తలపెట్టినటువంటి మాలల సింహగర్జనకు తరలి రావాల్సిందిగా మేము ఈ వేదిక ద్వారా పిలుపునిస్తున్నాం. సిరికొండ మండలంలో 23 గ్రామాలకు వెళ్ళి ఇంటికి ఒక మనిషి డిసెంబర్ 1న హైదరాబాద్కు తరలి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు విడిపోయినటువంటి సమాజాన్ని తను రాజ్యాంగం రాసినప్పుడు షెడ్యూల్డ్ కులాలుగా ఒకటి చేసినటువంటి సందర్భం. దాన్ని కొంతమంది అంబేద్కర్ వ్యతిరేకులు మనువాదులైనటువంటి భారతీయ జనతా పార్టీ కావచ్చు, అప్పుడు తెలుగుదేశం పార్టీ కావచ్చు, మందకృష్ణ మాదిగ లాంటి వ్యక్తిని అడ్డం పెట్టుకొని కలిసి ఉన్నటువంటి జాతిని విడిగొట్టడం కోసం ప్రయోగం చేస్తున్నారు. కాబట్టి దాన్ని మొన్న దొడ్డిదారున సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రాలకి అధికారం ఇస్తూ అది చెల్లనేరదని ఉత్తర భారతదేశం అంతా, దక్షిణ భారతదేశం అంతా రోడ్డు మీదకి వస్తున్నారు. కాబట్టి మేము 1వ తారీఖు నాడు తలపెట్టినటువంటి మాలల సింహగర్జనను ఏర్పాటు చేస్తున్నాం. మాల సమాజం అంతా ఆత్మగౌరవ సమాజంగా మిగిలాలంటే ఈ కార్యక్రమానికి తండోపతండాలకు వచ్చి ప్రతి ఇంటికి ఒక మనిషి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. జై భీమ్, జై భారత్.